గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమెరికాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మనకు తెలుసు కదా. హైదరాబాద్కి సంబంధించిన యువతి 31st రోజు అమెరికాలో చనిపోయింది. అది అర్జున్ అనే ఇండియాకి సంబంధించిన ఆయన్ని, తమిళనాడు వాసి. అతను కూడా, వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్సే గతంలో. సో అంటే అర్జున్ రూమ్కి ఆమె రావడం, తర్వాత ఆ అర్జున్ దగ్గర ఈమె డబ్బులు ఇచ్చింది. ఎంత? $3,500కి సంబంధించిన డబ్బుల వివాదంలో ఏకంగా ప్రాణమే తీసేసిండు అర్జున్. అంటే షాకింగ్ అనమాట. ఎందుకంటే ఇద్దరు కూడా ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఎంత కష్టపడితే డబ్బులు సంపాదిస్తారో ఇద్దరికీ చాలా బాగా తెలుసు. ఫ్రెండ్షిప్లో ఇచ్చిపోచుకోవడం కూడా చాలా కామన్. కానీ నిజంగా మానవత్వం లేకుండా ఎవరైనా డబ్బులు అడిగితే మాత్రం దయచేసి ఇవ్వద్దు అని చెప్పడానికే ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ తెలుసా. చాలా టైమ్స్ ఏమవుతుందంటే మనకు చాలా దగ్గర చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నా సరే ఎప్పుడైనా డబ్బులు అడిగితే మాత్రం ఒకవేళ ఇవ్వాలనుకుంటే అవి రావు అనుకునే ఇవ్వండి. లేదంటే డబ్బుల విషయం అసలు నా దగ్గర తీసుకురాకు దయచేసి, మన ఫ్రెండ్షిప్ ఖరాబ్ అయిపోతుంది. డబ్బులు తప్పించి నువ్వు ఎలాంటి హెల్ప్ అడిగినా నేను నీకు చేయడానికి సిద్ధం అనేటువంటి మాట చెప్పండి. డబ్బులకు సంబంధించి, ఫైనాన్షియల్స్కి సంబంధించిన దాంట్లో తల దూర్చకపోవడమే బెటర్, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే. ఈ మరీ మంచి అండర్స్టాండింగ్ ఉంది, ఒకవేళ ఇవ్వకపోయినా పర్లేదు, ఆ డబ్బులు నా వాడి కోసమే నేను ఇచ్చిన అని అనుకుంటే మాత్రమే దయచేసి ఇవ్వండి. లేదంటే ఇగో అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాణాలు కూడా పోతాయనే దానికి ఎగ్జాంపులే పాపం నిఖిత చనిపోవడం. ఆమె లైఫ్లో చాలా బాగా ఎదగాలనుకుంది, చాలా మంచి లైఫ్ని లీడ్ చేయాలనుకుంది. ఫ్రెండ్షిప్లో అవసరం ఉంది కదా, నా ఫ్రెండే కదా అనుకొని ఒక మంచి మనసుతో ఇచ్చుంటుంది. ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు మాత్రం చాలా బాగా ఎంత మంచిగా మాట్లాడతారంటే, ఇక తీయగా మాట్లాడతారంటారు కదా, అట్లా చాలా తీయగా మాట్లాడతారు. తీసుకునేటప్పుడు నాకు చాలా అవసరం ఉంది, ఇక రేపో మాపో ఇక ఇవి నువ్వు ఇవ్వకపోతే ఇక నేను చచ్చిపోతా అన్న టైప్లోనే చెప్తుంటారు. దయచేసి నమ్మకండి. ఇగో నమ్మితే లాస్ట్కి వస్తే ఏమైంది, రా నువ్వు అడుగుతున్నావు కదా, ఎప్పటి నుంచో నువ్వు అడుగుతున్నటువంటి డబ్బులు నా దగ్గర ఉన్నాయి, నీకు ఇచ్చేస్తా రా అని పిలిపించి మరీ అత్యంత దారుణంగా చంపేసిండు అర్జున్ అనేటోడు. ఇండియాకి సంబంధించిన అమ్మాయి ఆమె, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు, కనీసం అది కూడా మర్చిపోయి అత్యంత ఘోరంగా ప్రవర్తించిండు ఒక ఇండియన్ అయ్యుండి. డబ్బులు ఇచ్చి ఆమె పాపం చేసినట్టు లెక్క, డబ్బులు ఇచ్చి ఆమె ప్రాణం పోగొట్టుకున్నట్టు లెక్క. పాపం వాళ్ళ తల్లిదండ్రులు అయితే చాలామంది, మీరు చూడండి, చాలామంది తల్లిదండ్రులు ఒకవేళ డబ్బులు ఇచ్చామనో లేకపోతే చాలామంది ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇవ్వట్లేదు అని చాలా ఎన్నో సందర్భాల్లో అసలు ఎప్పుడో ఇచ్చుంటారు, అవి ఇంకా ఇస్తలేడని మనకెప్పుడో తెలుస్తుంది. అప్పుడు తల్లిదండ్రులు చాలామంది ఒకటే చెప్తారు, అరే పోతే పోయినారా నాయన డబ్బులు, మళ్ళా సంపాదించుకోవచ్చు, దొంగడు పడి దోచుకున్నాడు అనుకో, వాటి జోలికి కూడా పోకు, చాలామంది ఇట్లా ప్రాణాలు పోతున్నాయి, వాటితో సోపత్ చేయకు, వాటితో ఫ్రెండ్షిప్ వద్దిగా నీకు అని చాలామంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు పిల్లలకి. ఎందుకంటే ఇగో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ గతంలో కూడా చాలా జరిగినాయి. సో ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం, ఎవ్వరు కూడా మర్చిపోవద్దు. నిజంగా నా ఫ్రెండే కదా ఇస్తాడు కదా అని అనుకుంటే అంతే సంగతులు. ఇప్పుడు అర్జున్ చేసింది ఏంటి అంటే నమ్మించి ఆమె గొంతు కోసేసిండు. మళ్ళా 31 తారీఖున పాపం చంపేస్తాడు. చంపిన తర్వాత 2 రోజులకి అంటే మొత్తం సెట్ చేసుకున్నాడు అన్నట్టు, ఇక ఇండియాకు వచ్చేయాల్సిందే, నేను దొరికిపోతా, నన్ను అరెస్ట్ చేస్తారు అని పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయిపోయాడు. ఆ 2 రోజులల్లో మొత్తం అంతా అక్కడున్న సెటిల్మెంట్లు అంతా చేసేసుకొని ఇక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెంటనే ఫ్లైట్ ఎక్కేసిండు. అంటే పిచ్చోళ్ళు అనుకున్నాడా, అసలు నేను దొరకా అనుకున్నాడా, ఏమనుకున్నాడో తెలియదు. అమెరికాకి సంబంధించిన పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశాను. ఇగో ఫలానా అబ్బాయి 31 తారీఖున ఆయన రూమ్లోనే ఇట్లా ఒక అమ్మాయి
చనిపోయి ఉంది, అనుమానం ఉంది ఇతని మీద అని ఆయన ఫోటో అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా రిలీజ్ చేసిండ్రు. ఆ ఇన్ఫర్మేషన్ ఇండియాకు కూడా పాస్ చేసిండ్రు. అసలు ఎక్కడ వాసి ఏంటి అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు తమిళనాడులో దొరికిండు. తమిళనాడులో దొరికిన తర్వాత కూడా బుకాయించే ప్రయత్నం చేసిండు. లే నాకేం సంబంధం లేదు అది ఇది అని ఏదో చెప్పే ప్రయత్నం చేసిండు. పోలీసులు వాళ్ళ స్టైల్లో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎట్లుంటుందో మన అందరికీ తెలిసింది కదా. వాళ్ళ స్టైల్లో 4 అంటించిండ్రో మరి ఇంకేం చేసిండ్రో తెలియదు, కానీ నిజమైతే ఒప్పుకున్నాడు. అవును ఇట్లా $3,500 నుంచి $4,000 వరకు నాకు ఇచ్చింది, సో అది రీపే చేయమని నన్ను బాగా సతాయిస్తుంది, బాగా ఇబ్బంది పెడుతోంది, అందుకని నా వల్ల కాక ఇగో నేను ఈ అమ్మాయిని చంపేశా అని ఒప్పుకున్నాడట. ఇగో ఇంత దారుణమైన ఇన్సిడెంట్స్ ఉంటాయి. అందుకే నేను పదే ఎందుకు చెప్తున్నా అంటే చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది 3.5 లక్షల నుంచి 4 లక్షల అమౌంట్ అనుకుందాం సపోజ్, కానీ ఆ అమ్మాయికి చాలా ఇంపార్టెంట్. ఇండియన్ కరెన్సీలో మనకు తెలుసు దాని ఇంపార్టెన్స్ ఏంది అనేది. ఇప్పుడు లాస్ట్కి వస్తే అమ్మాయిని లేకుండా చేసేసిండు, ఎస్కేప్ అయి మళ్ళీ ఇండియాకే వచ్చిండు, ఇప్పుడు పట్టుబడ్డాడు. అటు అర్జున్ చేసిన పనికి వాళ్ళ తల్లిదండ్రులు తలదించుకోవాల్సిందే. అర్జున్ చేసినటువంటి పని వల్ల పాపం ఈ నిఖిత వాళ్ళ తల్లిదండ్రులు అయితే పూర్తిగా బిడ్డనే కోల్పోయినటువంటి పరిస్థితి. ఇగో కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తేనైతే ఎంత బాధాకరం అంటే, ఏ తప్పు చేయకపోయినా బలైపోయినట్టు లెక్క ఈ అమ్మాయి. ఇప్పుడు వాళ్ళని ఎవరు ఓర్దార్చాలి, వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పాలి? పోయి జైల్లో కూర్చుంటాడు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా బాధ ఉంటుంది, కానీ బిడ్డని కోల్పోయింది కదా కళ్ళని ముందు, వాళ్ళ బాధ తీరంది అన్నమాట. సో దయచేసి తల్లిదండ్రులారా, మీ పిల్లలకు ఫస్ట్ ఇవి కూడా ఒక లెసన్ అనుకోండి. వాళ్ళకి చెప్పండి, ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, ఇవ్వాల్సి వస్తే మాత్రం ఇక మర్చిపో, అవి రాకున్నా పర్లేదు అనుకుంటేనే ఇవ్వు, లేదంటే మొహం మీదనే నా దగ్గర లేవు, నాతోని కావు అని చెప్పడం నేర్పించండి. నో అని చెప్పడం నేర్పించండి. ఇది నిజంగానే అందరి తరఫున రిక్వెస్ట్ అని అనుకోండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు